అసలు మా సదానంద్ అన్న ఎక్కడ పుట్టిండు, ఏడ పెరిగిండు, ఏం చదువుకున్నాడు, అసలు ఈ సోషల్ మీడియాకి ఎట్లొచ్చిండు? నేను ఉట్టి పెరిగింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కింద ఉన్నటువంటి ఓదల మండలం కరగర్తి గ్రామంలో నేను పుట్టిన. నా 10వ తరగతి వరకు కూడా అక్కడనే చదువుకున్నా, 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చేసి సుల్తానాబాద్లో చదువుకున్నా, ప్రభుత్వ జూనియర్ కళాశాల. డిగ్రీ వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర కళాశాల కరీంనగర్లో చదువుకున్నా. ఓకే. నాది 2 పీజీలు, ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎంఏ తెలుగు. ఓ బిఎడ్ టీటీసీ. సూపర్ సూపర్. ఇంత ఇంత చదివినరా అన్న మీరు? డబుల్ ఎంఏ బిఎడ్. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తున్నా? అమ్మ నాన్న అసలు యాక్చువల్ ఏంటంటే వృత్తిరీత్యా మేము రజక. ఓకే. మొదటిసారి మీకు చెప్తాను. ఓకే, నో ప్రాబ్లం. రజక. అమ్మ ఊళ్ళో బట్టలు ఉతికేది, నాన్న పాలేరు ఉండేటోడు. ఓకే. అట్లా మేము కష్టపడి అవును మీరు చదువుకోవడం జరిగింది. మీరు చెప్పినది చూస్తుంటే మీ చదువు కానీ చిన్నప్పటి బాల్యం కానీ అంత ఈజీగా ఏం జరగలే. మా ఇంట్లో కరెంటు కూడా ఉండబోతుంది. వర్షం వస్తే ఇంకా అంటే అందరు వండుకుంటూ కూడా ఇబ్బంది. ఆ ఉన్న గంజులు డబ్బాలు ఉంటే నీళ్ళ పెట్టేది, నీళ్ళ డబ్బాలు పెట్టేది. ఎంతమంది అన్న మొత్తం? మేము 5 అన్నదమ్ములము, ఒక అక్క. ఓకే. నేను 4వ వాడిని, నాకంటే చిన్నోడు. వాళ్ళు కూడా మంచి చదువుకున్నారా? లేదు, అందరూ చదువుకోలే, కానీ వాళ్ళు ఎవరి పని అయితే చేసుకుంటారు. చదువుకోలే, ఎక్కువ చదువుకున్న అయితే నేనే. అది మా అమ్మనే ఒక రకంగా నేను ఇంత చదువుకున్నా అంటే మా అమ్మనే స్ఫూర్తి. మా అమ్మనే అంటే ఆమెకు అక్షరాలు రావు, కానీ చెప్పిన ఒక మాట నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఏం చెప్పింది అన్న మాట? మా అమ్మ అంటే నేను ఒక 10 రోజులు 15 రోజులు బడి బంద్ చేసిన, మా అమ్మతో పోయేది. అమ్మతో పనికి పోయేది. అయితే ఒకటే చెప్పింది ఆమె, అందరు కష్టం చేసి బతుకుతారు బిడ్డ, నువ్వు కష్టం చేసి నిన్నుంచి కాదు అన్నది. మంచిగా చదువుకో అన్నది అంతే. ఆ తర్వాత నేను మళ్ళీ బల్లెకి పోయినా. ఎందుకని ఉండొచ్చు ఆ మాట? అంటే నేను ఫిట్నెస్ గా బాగా ఉండపోతుంది, బాగా వీక్ ఉండేది నేను. ప్లస్ బలమైనటువంటి పనులు అంటే చేసేటువంటి శక్తి నాలో లేదని ఆమె మనసుతో గ్రహించినట్టునేది. అట్లా గ్రహించి ఆ మాట అన్నట్టునేది. ఆమె చెప్పిన మాట చాలా సాధారణంగానే ఉన్నా కూడా అది నా మనసులో బలంగా నాటుకున్నది. అప్పటికెళ్ళి ఇంకా నేను ఎప్పుడు అసలు బడి బంద్ చేయలేదు. ఇక తర్వాత నాకు ఎన్ని అవంతరాలు ఎదురైనా నా చదువును మాత్రం కొనసాగించి తర్వాత మీ చదివిన తర్వాత మీరు టీచర్ అని కూడా విన్నాం. ఉద్యోగం ఎప్పుడు వచ్చిందన్న మీకు? నాకు 2000 సంవత్సరంలో వచ్చింది. 2000 సంవత్సరంలో అంటే మాకున్న పరిస్థితులు ఘోరంగా ఉంటుండే. ఈవెన్ తిండికి లేని సందర్భాలు కూడా గడిపి 2000 సంవత్సరంలో అప్పుడు టీటీసీ రాసి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా జాబ్ కొట్టడం జరిగింది 2000లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయునిగా కొనసాగుతున్నాను. ఓకే. అయితే ఆ చిన్నతనంలో అన్న ఇప్పుడు అమ్మ నాన్న కష్టపడేటోళ్ళు, ఇంతమంది 6 సంతానం, 6 సంతానం, వాళ్ళని అందరినీ కూడా పోషించాలి అని అంటే కూడా కష్టమే కదా. ఆ టైంలో మీరు చదువుకోవడం అంటే మీరేమైనా పని చేసి చదువుకునేదా? ఈ ఫీజులు కానీ చిన్న చిన్నవి కొన్ని ఉంటాయి మీకు సంబంధించినవి. ఎంత గవర్నమెంట్ బల్లే చదువుకున్నా కూడా మనం కొన్ని ఫీజులు కట్టుకోవాలి. వాటికి ఎట్లా ఎవరన్నా హెల్ప్ చేసేటోళ్ళ, మీరే పని చేసుకునేటోళ్ళ? మాకు వాస్తవంగా పుస్తకాలు ఉండబోతుండే. పుస్తకాలు అప్పుడు ఏంటంటే మా దగ్గర డాక్టర్ మార్కండ అని ఉండే లైబ్రరీ సార్, లేదు డాక్టర్ అయిన ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. వాళ్ళ పిల్లలు నాకంటే ముందు అంటే సీనియర్. ఓకే. వాళ్ళ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు మాకు ఇచ్చేది. వాళ్ళు పుట్టలేసి జాగ్రత్తగా మళ్ళా 1 ఇయర్ తర్వాత వాళ్ళ అబ్బాయి నాకంటే నెక్స్ట్ ఇయర్. ఓకే. వాళ్ళ బిడ్డలేమో ముందు. ఆమె 10th అయిపోగానే, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆమెది 7వ తరగతి అనుకో, ఆమె 7వ తరగతి అయిపోగానే నాకు వచ్చేది పుస్తకాలు. మళ్ళీ నా నుంచి వెళ్ళి వాళ్ళకి అట్లా వాళ్ళ పుస్తకాలు మాకు 10th వరకు అట్లా ఉపయోగపడ్డాయి. వాళ్ళ ఇంట్లో మా అమ్మ పనిచేసేది. అట్లా పనిచేసేది, మేము కూడా పోయేది. సార్ చాలా మంచోడు, డాక్టర్ మార్కండయ్య అని, చాలా మంచోడు డాక్టర్. కనగత్తే. సారు అంటే నేను పూర్తిగా ఇంకా నేను చనిపోతా అనేటువంటి పరిస్థితిలో ఒకనొక దశలో అంటే వాటర్తో ప్రాబ్లం అయిన న్యూమోనియా అటాక్ అయితే ఇంకా మా అమ్మ నేను చనిపోతాను అనుకున్నది. అరే సీరియస్ జోన్. ఇక ఎందుకు అట్లా అయింది?
అది లంగ్స్ లో నందు ఫామ్ అయ్యి ఇంకా ఊపి ఏ ఏజ్ లో అన్న ఇది జరిగింది? అది ఇంటర్మీడియట్ పెద్దగా అయ్యారు కొంచెం అయిపోయినాక అప్పుడు ఇంకా కానీ సారే ఒక సజెస్ట్ చేసి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళురు అని చెప్పి పోయిన తర్వాత ఆ నుంచి వెళ్ళి మళ్ళీ 3 నెలలు రెగ్యులర్ గా దానికి ఒక ఇంజెక్షన్ అవి ఉండే మెడిసిన్ సారే చూసుకుంటాడు, ఎప్పుడు ₹1 తీసుకోలేదు సార్. అట్లా చాలా ఎప్పుడు మోటివ్ గా చెప్పేది, ఇట్లుండాలి అట్లుండాలి ఆరోగ్యంగా అని చెప్పేది. ఇంకా అప్పటికెళ్ళి నా ఫుడ్ సిస్టమ్ కూడా మారింది వాస్తవంగా. ఓకే ఓకే, ఏం తీసుకుంటారండి ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చింది కాబట్టి? అసలు మీరు ఏం తింటారు? అదొక రా ఫుడ్ తింటాను నేను, బిర్యానీలు అవి అన్నిటికీ కొంచెం దూరం. నేను అసలు తినరు, ఆయిల్ ఫుడ్స్ తినను. ఎప్పుడైనా తినాలి అని అనుకుంటే మాత్రం మా ఇంట్లో మా మిస్సెస్ బగారా వేస్తుంది, ఇంట్రెస్టింగ్ గా ఒక పూట పర్ఫెక్ట్ గా తింటాను. తర్వాత ఏదైనా పూరి అయినా ఏవైనా ఎప్పుడో సుఖ తగ్గిపడ్డట్టు మా ఇంట్లో వేసినవి తింటా. కానీ బయటకు పోయినప్పుడు షూటింగ్ టైంలో అవి పోయినప్పుడు తప్పదు అన్నప్పుడు మాత్రం 1, 2 తింటాయి తప్పదు అన్నప్పుడు. అట్లని రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోను. అక్కడ ఏం లేనప్పుడు మాత్రం తప్పదు, ఏదో తినాలి మినిమం శక్తి కోసం. మా అమ్మ తర్వాత అంత మంచిగా నాకు అంటే తిండి పెట్టి మంచిగా చూసుకునే మాత్రం ఆమెనే. ఆమె అంటే ఇష్టం నాకు. ఓకే, ఖచ్చితంగా ఏదైనా ఫుడ్ టేస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఏదో ఒక రోజు వచ్చి, మీరు వద్దన్నమే వస్తా తప్పకుండా తెలియరండి. అయితే మ్యారేజ్ అయినాక మీకు జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చినాక మ్యారేజ్ అయిందా? జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ అయింది. ఓకే, జాబ్ వచ్చినాక 2 ఏళ్లకు నేను పెళ్లి చేసుకున్నా. జాబ్ వచ్చినాకనే. ఓకే, మెయిన్ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అట్లాంటి ఏం లేదు. చూసి నేను డిగ్రీలో ఉన్నప్పుడు రెంట్కు ఉన్నటువంటి ఏదైతే కిరాయికి ఉన్నటువంటి ఆ ఓనరు ప్లస్ ఇప్పుడు నాకు పిల్లనిచ్చినటువంటి మా మామయ్య ఇద్దరు ఒక ఆఫీస్ లో పనిచేస్తారు. వాళ్ళ ఇంట్లో రెంట్కుంటే ఆయన చూసి ఈ మంచి పిల్ల మంచి బాలుడు 5గురం ఉండేది మేము రెంట్కు. వాళ్ళు నేనున్నా అంటే వాళ్ళ ఇంటి ఊరు వెళ్ళిపోయేటోళ్ళు. అంటే ఇల్లు మొత్తం నమ్మి ఇడిచిపెట్టి వెళ్ళిపోయేటోళ్ళు నేనున్నా అంటే. అంత నమ్మకం నా మీద, ఇప్పటి వరకు కూడా అదే నమ్మకం నా మీద ఉన్న వాళ్ళకి. అట్లనే బాగా వాళ్ళే చూసిర్రు, అట్లా కుదిరిన సంబంధం ఇది.